మనము అనేకమైన సమస్యలతో, అనేకమైన కుటుంబ పరిస్థితులతో ఇబ్బంది పడుతూ అనేక మంది ఉపవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తూ మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఈ విధంగా మీ ముందుకొచ్చాను. మీరు ఏదైతే పరిస్థితులతో, ఏదైతే మా కుటుంబంలో జరగాలి, మా వ్యక్తిగత పరిస్థితుల్లో జరగాలని ఆశపడుతూ దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నారు, మరి ముఖ్యంగా ఉపవాసం ఉంటూ ఆయన సన్నిధిలో కనిపెడుతున్నారు, మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో దయచేసి గమనించండి. చాలామంది ఈ శుక్రవారం రోజున ఉపవాసం చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణమైంది ఈ శుక్రవారం దినమందే కదా. కాబట్టి దానిని గమనిస్తూ చాలామంది కూడా శుక్రవారం రోజున ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉంటూ ఉంటారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా, ఇకనైనా మీరు ఇప్పుడైనాను మీరు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండండి, నా వైపు తిరగండి, ఉపవాసము దినమును ప్రతిష్ఠించుడి అని యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అలా చెప్పడం వల్ల ఆయన అంటా ఉన్నాడు, మీరు వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి నా దగ్గరికి వస్తే కీడు చేయక మేలు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఉపవాసంతో ఆయన దగ్గర రావడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసం ద్వారా అనేకమైన కార్యాలు మనం చూసాం. మనకు తెలుసు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఎస్తేరు ఉపవాసం చేసినప్పుడు 3 రోజులు అన్నపానములు మానేసి దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు యూదుల మరణము ఆగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారి జీవితంలో గొప్ప పండగ వాతావరణము నెలకొల్పబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఉపవాసంతో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క కార్యాలు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. యోనా కూడా 3 రోజులు చేప కడుపులో ఉంటాడండి. చేప కడుపులో ఉంటున్నప్పుడు ఆయన నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేస్తాడు. ఒక రోజంతా కూడా ప్రకటన చేస్తున్నప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా మారు మనసు పొందటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేవ తొలి దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువపాతు అనే ఒక రాజు కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన మీదకి వచ్చిన శత్రువులను జయించడానికి ఆయనకి ఏ దిక్కు తోచక ఓడిపోతున్న సమయంలో, నిరాశగా ఉంటున్న సమయంలో ఉపవాసం చేసి అక్కడున్న స్త్రీలని, పిల్లల్ని వాళ్ళని పెట్టుకొని ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉపవాసం గురించి మాట్లాడుకుంటూ పోతే బైబిల్లో చాలామంది ఉపవాసం చేసి గొప్ప గొప్ప కార్యాలను పొందుకున్నారు. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా చాలామంది అనుకునేది ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ఒకరోజు మీరు చేయొచ్చు, 3 దినములు ఇప్పుడు చెప్పాను కదా, ఎస్తేరు కానీ లేకపోతే యోన 3 రోజులు చేప కడుపులో అన్నపానములు లేకుండా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటిగా ఒకరోజు మీరు చేయొచ్చు, శుక్రవారము, ఇది మరణపు ముళ్ళు విరిచిన రోజు. ఈ శుక్రవారం రోజు మీరు ప్రతిష్ఠించుకొని ఉపవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శుక్రవారం చాలామంది చాలా చోట్ల ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి ఒకరోజు చేయొచ్చు, లేదా 3 రోజులు ఎస్తేరు, యోన, పౌలు గారి వల్ల మనం 3 రోజులు ఉపవాసం చేయొచ్చు, లేదా 7 రోజులు. 7 రోజుల ఉపవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలా చోట్ల 7 వారాలను పెట్టుకుంటూ ఉంటారు. 7 మంగళవారాలు, 7 శుక్రవారాలు, 7 శనివారాలు, 7 ఆదివారాలు అని అనుకుంటూ ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం అయితే వరుసగా 7 రోజులు, అది వరుసగా 7 రోజులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే యెరికో గోడలు కూలిపోవడానికి 7 మార్లు వాళ్ళు తిరగాలి. 7 రోజులు వరుసగా తిరగాలి, క్రమం. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా క్రమంగా వాళ్ళు తిరగాలి. తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా నయమాను కుష్ఠరోగం పోవడానికి 7 మార్లు యోర్దాను నదిలో క్రమంగా మునగాలి. అంటే 1 by 1 ఒకటి తర్వాత ఒకటి, అంటే 7 మార్లు క్రమంగా మునగాలి. అట్లా మీరు కూడా 7 రోజులు క్రమంగా మీరు ఉపవాసం చేయండి. లేదా 10 రోజులు మనం చేయొచ్చు. మేడగది మీద 10 రోజులు చేశారని చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో లిటరల్గా లేదు కానీ 10 దినములు అని చెప్తూ ఉంటారు. కాబట్టి 10 రోజులు చేయొచ్చు. లేదా 12 సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో 12 సంఖ్య చాలా ప్రాముఖ్యం. 12 రోజులు చేయొచ్చు. లేదా 21 రోజులు, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో దానియేలు గారు 21 రోజులు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 21 రోజులు చాలా ప్రాముఖ్యమైనది. వీటన్నిటికంటే చాలా బలమైనది 40 రోజులు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా
చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎందుకనంటే ఆ నెంబర్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. 40 అనేది చాలా ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు ప్రభువారు కానీ, మోషే గారు కానీ 40 రోజులు మనము ఉపవాసం చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఏలియా గారు కూడా 40 రోజులు ప్రయాణాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలా 40 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ 40 చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చేశారు మెయిన్గా. అదేవిధంగా పాత నిబంధనలో మోషే గారు చేశారు కాబట్టి మనము కూడా మీరు ప్రతిష్ఠించుకుంటే 40 రోజులు చేయడానికి కూడా ఎంతో బాగుంటుంది. మరి ఈ 40 రోజులైనా, 12 రోజులైనా, 21 రోజులైనా, 7 రోజులైనా ఎలా చేయాలి? ఒక పూట చేసేవాళ్ళు ఉంటారు. ఎలా మేము చేయాలి? అది మన వ్యక్తిగతమైన విషయం. అయితే బైబిల్ వాక్యం అయితే మీరు ఒకరోజు 3 రోజులు ఉన్నట్టయితే మీ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి, కఠినమైన కార్యాలు జరగాలి అని అంటే, ఇప్పుడు యూదుల మరణము తీసుకోండి. యూదుల మరణము ఇంకా లేదు వాళ్ళకి మార్గం. ఎస్తేరు కాలంలో యూదుల మరణము లిఖించబడింది. ఆ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆయన. ఆ రాజు 127 దేశాలకి అధిపతిగా, చక్రవర్తిగా ఉన్నాడు. అయితే అతని శాసనం ఎంత బలంగా ఉంటుందంటే, అతడు లోన ఒంటరిగా ఉంటున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు భార్య వచ్చినా తల్లి వచ్చినా సరే లోనకి అతని పర్మిషన్ లేకుండా వస్తే చంపేస్తారు. అంత బలమైన సామ్రాజ్యం, అంత బలమైన నిర్ణయాలు ఉంటాయి ఆయనకి. అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక్కసారి కనుక రాజు ఉంగరం తీసుకొని శాసనం మీద ముద్రిస్తే అది వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఎవరి వల్ల కాదు దాన్ని ఆపడం. అలాంటి కఠినమైన సమయంలో ఇక మరణము తప్ప వేరొక దిక్కు లేదు అనే సందర్భంలో ఎస్తేరు, మొర్దెకై వీళ్ళందరూ కూడా అన్నపానములు మానేసి ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే అది చాలా కఠినమైనది. ఇంకా చావు తప్ప వారికి ఇంకొక వేరొకటి లేదు మార్గం. ఈరోజు మన జీవితాల్లో కూడా అప్పుల సమస్యలు కానీ, లేకపోతే మీరు తీసుకున్నట్లయితే మనుషులు ఎవరైనా హాస్పిటల్లో, మన బంధువులు, స్నేహితులు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉండడం కానీ, ఇక నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఇక నా వల్ల కాదు, ఇట్లా ఈ అప్పుల బాధలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ, ఇంకా కష్టమైన సమయం ఇంకా లేదు, ఇక మాకెక్కడ మార్గం దొరకట్లేదు, ఎక్కడికి పోయినా ఈవెన్ సేవకుల దగ్గరికి వచ్చినా అవి తెరవబడట్లేదు అనుకున్నప్పుడు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకొని అన్నపానములు మానుకొని మనం కఠినంగా ఉపవాసం చేయాలి. అలా కఠినంగా చాలా శోధన వస్తుందండి. మన కడుపు అలాగా మార్చుకుంటున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు శరీర బలహీనతలు కావచ్చు, లేకపోతే మనకి ఏ విధంగా అంటే అపవాది బాగా ఆకలి కలిగించవచ్చు. ఇలాగ ఏదో ఒక రకంగా మనల్ని ఆపాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే నా కుటుంబం నిలబడాలి, నేను నిలబడాలి, అది కఠినమైన పనులు జరగాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు అలాగా కఠినంగా ఉపవాసం చేయండి. దేవుడు అంటున్నాడు, మార్క్స్ వార్త 9:29 అంటాడండి, ఇలాంటి దెయ్యాలు ఎందుకు పోవట్లేదు దేవా అంటే, మీరు ఉపవాసం వలన తప్ప ఇలాంటి పోవుట అసాధ్యం అన్నాడు. కాబట్టి అది చాలా కఠినంగా ఉంది, మాకు జరగట్లేదు, ఇది జరగాలి, ఎట్టి రీతిగానే ఇది జరగాలనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా అన్నపానములు మానేసి ఉపవాసం కఠినంగా కనుక మీరు ఉపవాసం చేయగలిగితే స్వస్థత లేని వారికి స్వస్థత వస్తుంది, విడుదల లేని వారికి విడుదల వస్తుంది. ఆ ప్రేయర్స్ కూడా 3 రోజులు కూడా ఏదో నామకార్థంగా చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి పనులకి వెళ్ళి పనులు చేస్తా, వాళ్ళ దగ్గర అరుస్తా, లేకపోతే వాళ్ళతో గడుపుతా, నవ్వుకుంటూ మొబైల్స్ చూస్తూ, లేకపోతే కాలయాపనగా రీల్స్ చూస్తూ ఉండి, లేకపోతే మనుషులతో మాట్లాడుతూ ఉండి, లోకానుసారంగా మనం ఉండి ఉపవాసం చేస్తే దానికి రిజల్ట్ మనం పొందలేం. మనం ఒక ఉపవాసం చేస్తున్నప్పుడు మనము, దేవుడు చెప్పాడు ఆల్రెడీ. మత్తయి సువార్త 6:16 అంటాడు ఆయన, మీరు ఉపవాసం చేయనప్పుడు రహస్యంగా వెళ్ళిపోండి. అంటే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులతో సంబంధాన్ని తక్కువ కలిగి ఉండాలి, మనుషులతో మాట్లాడడం తక్కువ కలిగి ఉండాలి. మనము మనుషులతో మాట్లాడుకుంటూ, సహవాసం చేసుకుంటూ, వ్యర్థంగా రీల్స్, లేకపోతే వ్యర్థంగా మనం మాట్లాడుకుంటూ నేను ఉపవాసం చేశాను చెప్పుకుంటే దానికి ప్రతిఫలం కూడా మనం ఏ విధంగా ఉపవాసం చేసామో దానికి అనుగుణంగానే, దానికి ప్రతిఫలంగానే రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది. మనం ఎంత కఠినంగా చేస్తామో, ఎంత సమర్పణతో చేస్తామో, ఎంత దేవుడికి దగ్గరై చేస్తామో, ఉంటామో, ఎంత మనకి కమిట్మెంట్ అంటే ఎలాగ ఉండాలంటే ఖచ్చితంగా ఇది జరగాలి. మీకు తెలుసా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చదువుకునే టైంలో సుమారు ఒక 20 గంటలు నాన్ స్టాప్గా చదువుతారు. వాళ్ళకి వేరే మనుషులతో సంబంధం ఉండదు, వేరే పరిస్థితులతో సంబంధం ఉండదు. క్రికెట్ వచ్చినా, వరల్డ్ కప్ అయినా వాళ్ళు చూడరు. లేకపోతే కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు కోల్పోయినా ముందు నేను అనుకున్నది సాధించి నేను ఏదో ఒకటి చేయాలి ఈ యొక్క దేశానికి అని చెప్పి వాళ్ళు పట్టుదలతో సమర్పణ కలిగి అన్నిటినీ విడిచిపెట్టి కుటుంబాలకు దూరంగా వెళ్ళి, మీకు తెలుసా, గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళు కోచింగ్కి వెళ్తూ ఉంటారు.
వేరొక ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. వేరొక తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి, లేకపోతే వేరొక దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి, అక్కడ బంధువులకి, స్నేహితులకి వాళ్ళకున్న కోరికలన్నిటిని విడిచిపెట్టి, వారు సాధించాలనుకున్న లక్ష్యం కోసం వాళ్ళన్నిటినీ అందరినీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతారు. మనం కూడా ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. భయము లేకుండా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. మోకరించే స్థితి ఉండదు. లేకపోతే ఏదో లిటరల్గా నామకార్థంగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి రోడ్ల మీద నిలబడతారు ఉంటాం, వెళ్ళిపోయి స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం, వెళ్ళిపోయి మొబైల్స్ పట్టుకుని ఏదేదో చూస్తూ ఉంటాం, లేదా ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఇలా కాదు, ఉపవాసం ఒక నిష్ఠతో, ఒక సమర్పణతో మనం ఉపవాసం చేయాలి. అది 3 రోజుల, 1 రోజా, 7 రోజుల అని కాదు, కానీ నువ్వు ఎంత సమర్పణతో దేవుడి దగ్గరికి వస్తున్నావు, ఎంత పట్టుదలతో నువ్వు దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నావు. ఉపవాసంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, నువ్వు పట్టుదలతో ఉపవాసం చేయాలి. నాకు అది జరగాలి అని చెప్పి పట్టుదలతో, అసలు నీకే పట్టుదల లేకపోతే ఇంకా దేవుడు ఏం చేస్తాడు కార్యం? చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా మేము అప్పుల బాధల్లో ఉన్నాము అని ఫోన్లు చేస్తూ ఉంటారు. అమ్మ మరి మీరు రాత్రంతా ప్రార్థన చేయండి అని నేను చెప్పినప్పుడు వాళ్ళు నిద్రని మానుకోలేరు చాలామంది. అంటే వాళ్ళకు ఒక పట్టుదల లేదు. పట్టుదల ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు చూడండి. సినిమాలు మనకు అన్యులుగా తీసుకుంటే వాళ్ళు జాగారాలు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఈ నవంబర్, డిసెంబర్ కాలంలో చాలామంది మాలేసుకునే వాళ్ళు ఉంటారు హైందవుల్లో. వాళ్ళు ఎంత వాళ్ళని చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మేము మందిరానికి వెళ్తాం. మందిరానికి నైట్ పూట ప్రేయర్స్ ఉంటాయి కదా, 8 గంటల కాడ నుంచి ప్రేయర్స్. చలికి తట్టుకోలేక ఇంకా 7:30కే స్టార్ట్ చేసి 8:30, 9 కల్లా క్లోజ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ మందిరం దగ్గరికి వద్దామని చెప్పి మేము ప్రయాణం వెళ్తున్నప్పుడు భయంకరమైన చలి వస్తూ ఉంటుంది. ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది మాల వేసుకున్న వాళ్ళ తీర్మానాలు ఎలాగుంటాయంటే, మేము షూ వేసుకున్నా, జర్కిన్లు వేసుకున్నా చలి ఆగదు. ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా. కానీ వాళ్ళకు నిష్ఠ, వాళ్ళకు సమర్పణ. వాళ్ళ సమర్పణ ఏంటంటే కాళ్ళకు చెప్పులు ఉండవు, వాళ్ళు స్వెటర్లు వేసుకోవడానికి ఉండదు. ఎలాగానంటే పొద్దున్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేయాలి. చూడండి, వాళ్ళ భక్తి చేస్తున్నప్పుడు ఒక కమిట్మెంట్, ఒక నిష్ఠతో, వాళ్ళకి పట్టుదలతో చేస్తూ ఉండాలి. నేనంటున్నా, ఒక క్రైస్తవులుగా మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక నిష్ఠ ఉంటుందా? ఒక నిష్ఠ. మనము ఆకలిని చూసి, ఆహార పదార్థాలను చూసి తట్టుకోగలుగుతున్నామా? చూడండి, బయటికి వెళ్ళి స్నేహితులతో మాట్లాడకుండా ఉండగలుగుతున్నామా? వాళ్ళకు నిష్ట కలిగి ఉన్నారు. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు అని అంటే వాళ్ళ తీర్మానం ప్రకారము 40 రోజులు వాళ్ళు నిర్ణయించుకున్న దినాలన్నీ కూడా వాళ్ళ ఆహార పదార్థాలు కానీ, వాళ్ళ వేషధారణ కానీ, ఈవెన్ కుటుంబంలో భార్యతో లేకపోతే పిల్లలతో గడిపే విషయంలో కానీ ప్రతిదీ సంతోషాన్ని వాళ్ళు వదులుకొని వాళ్ళు ఆ విధంగా నిష్టగా, సమర్పణతో వాళ్ళు చేస్తూ ఉంటారు భక్తిని. మనది ఎలాగుంటుందంటే, శుక్రవారం ఉపవాస ప్రార్థన అని చెప్తాం, ఒక 10 నిమిషాలు అలాగ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోయి మన పనులు మనకే ఉంటాయి. 7 రోజులు ప్రార్థనను పెట్టుకుంటాం, 3 రోజులు ప్రార్థనను పెట్టుకుంటాం, 40 రోజులు ప్రార్థనను పెట్టుకుంటూ ఉంటాం. కానీ లోకంతో సహవాసం ఉంటుంది. కానీ దేవుడితో సహవాసం ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఎస్తేరు ఒక పట్టుదల కలిగి ఉన్నది. ఆమె రాణి అయినప్పటికీ కూడా కిరీటాన్ని పక్కన పెట్టి ఏ విధంగా అయినా సరే యూదుల మరణాన్ని ఆపాలి, దానిని కొట్టివేయాలి, రాజుల యొక్క శాసనాన్ని మార్చాలి, ఆ రాజ్యాన్ని, ఆ యొక్క అధికారాన్ని మార్చాలి అనుకొని పట్టుదలగా అన్నపానములు మానేసినప్పుడు గొప్ప అద్భుతాలు పొందుకుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా గమనించండి, మనం అది సేవకుడుగా నేనైనా, విశ్వాసిగా మీరైనా సరే, సేవకులు కూడా, నేను కూడా చాలాసార్లు 40 రోజులు ప్రార్థన చేద్దాం, ఉపవాసం అని ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని పరిస్థితులు. మొన్న కూడా పోయిన నెల 21 రోజులు నేను ఉపవాసం ఉండాలి అని చెప్పి అన్నం తినకుండా ఉండాలనుకున్నాను. మధ్యలో నా పుట్టినరోజు ఒకటి వచ్చింది, మధ్యలో దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేనైనా మీరైనా సరే ఒక పట్టుదల ఉండదు మనకి. నాకైనా మీకైనా సరే ఒక పట్టుదల కానీ, ఒక నిష్ట కానీ, అన్యులకున్న లేకపోతే వేరొక మతంలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి నిష్ట, అటు సమర్పణ మనకు ఉండదు. ఏదో టేక్ ఈజీగా తీసుకుంటూ ఉంటాం. అందుకే కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మీరు మోకరించే విషయంలో చూడండి, ఖచ్చితంగా బైబిల్ రోజు చదవగలుగుతున్నామా? రోజు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక గంట అయినా బైబిల్ చదువుతున్నామా? లేదు. సేవకులే బైబిల్ చదవలేకపోతున్నారు నాలాంటి వాళ్ళు. ఇంకా విశ్వాసులుగా ఉన్న వాళ్ళు, లోకంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? కనీసం ఒక గంట దేవుడితో మనం గడపగలుగుతున్నామా? ప్రార్థనలో ఒక గంట ఉండగలుగుతున్నామా? మోకరించగలుగుతున్నామా? ఒక పూటైనా, వారంలో ఒక రోజైనా ఉపవాసం ఉండగలుగుతున్నాం? పట్టుదల లేదు. అంటే కార్యాలు జరగాలి అనే ఒక ఆశ ఉంది మనకి, అప్పులు పోవాలని ఆశ ఉంది, కానీ దానికి తగ్గ తీవ్రమైన ప్రార్థన లేదు మనకి.
వివాహం జరగాలని అనుకుంటా ఉన్నారు, దానికి తగ్గ తీవ్రమైన ప్రార్థన లేదు మనకి. ఉద్యోగం రావాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలనే ఒక పట్టుదల ఉంది, కానీ తన తగ్గ ప్రార్థన పట్టుదలకు చేయలేకపోతుంది. నేను గ్రూప్ పెట్టి ప్రేయర్స్ నడిపిస్తూ ఉంటుంటే నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నాకు ఇది కావాలి అది కావాలి, వామ్మో అని ఏడ్చి మొత్తుకొని కిందపడి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా భర్త విడిపోయాడు, నాకు ఉద్యోగం కావాలి, నాకు అప్పులు తీరాలి అని అన్నయ్య ఫోన్ చేసి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ నేను చచ్చిపోతాను, నాకు చావు తప్ప వేరొక దిక్కు లేదని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నైట్ 11 గంటల కానుంచి 1 గంట వరకు ప్రార్థన పెడుతుంటేనే నిద్రను మానుకోలేకపోతున్నారు చాలామంది. కనీసం ప్రేయర్లోకి వచ్చి అటెండ్ కూడా కాలేకపోతున్నారు. అసలు ప్రార్థన చేసే స్థితి నీకు లేకపోతే నీకెందుకు ఉద్యోగం, నీకెందుకు అప్పులు తీరాలని ఒక కోరిక, నీకెందుకు మంచిగా ఉండాలనే ఆలోచన? ప్రార్థనలో పట్టుదల ఉండాలి ముందల. నువ్వు ఏదైతే ఒక ఉద్యోగం కానీ, నా కుటుంబం గొప్పగా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, గొప్ప స్థానంలో నేను ఉండాలి, నా కుటుంబంలో ఒక మంచి శుభకార్యం జరగాలి అని నీకు ఒక పట్టుదల గల విషయంలో నీకు పట్టుదల ఉన్నట్టయితే ప్రార్థనలో కూడా నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల లేకుండా నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడదు. కాబట్టి నేనైనా మీరే, నేను చెప్పాను కదా, నా గురించే నేను చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. కానీ నేనే చాలా సందర్భాల్లో ఉపవాసాన్ని బ్రేక్ చేసినప్పుడు నా జీవితంలో నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోయా పూర్తిగా. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, నువ్వు 3 రోజులు చేస్తున్నావా, 1 రోజు చేస్తున్నావా, 10 రోజులు చేస్తున్నావా, 21 రోజులు చేస్తున్నావా, 40 రోజులు చేస్తున్నావా, ఏది చేసినా సరే పట్టుదలగా చేయి. నువ్వు ఒక పూట ఉంటున్నావా, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు చేయండి, పట్టుదలగా చేయండి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నేనేమి తీసుకోనని చెప్పి నీకు గనక సామర్థ్యం ఉండి, శక్తి ఉండి, నేను దేవుళ్ళో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఉపవాసంలో ఎదగాలి, దేవుడి సన్నిధి నేను అనుభవించాలి, సేవ చేయాలి. చాలామంది నాకు ఫోన్లు చేస్తారు నేను సేవ చేయాలని. ఒక్కళ్ళు కూడా ఉపవాసం చేయమంటే చేయరు. ఒక్కళ్ళు కూడా కనీసం 1 గంట నాతో పాటు ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయలేరు, ఉపవాసం చేయలేరు, వాక్యం ధ్యానించలేరు. ఇంకెలా సేవ ప్రారంభిస్తావు? ఏమండి, డాక్టర్ చదవకుండా వైద్యం చేస్తే ఏమవుతుంది? డాక్టర్ చదవకుండా నువ్వు వైద్యుడు అయిపోతావా? బైబిల్ చదవకుండా నువ్వు సేవకుడు అయిపోదామనేనా? ఒక బైబిల్ చదవలేము, ఉపవాసం చేయలేము, ప్రార్థన చేయలేము. ఈ విధంగా లేకుండా నీ సేవ చేస్తా, సేవ పిలుపుంది, దర్శనాలు వస్తున్నాయి అంటే అది ఎలాగ సాధ్యం? సైతానగాడు అడ్డుపడుతూనే ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, సేవ ప్రారంభించబడాలి అని అనుకుంటే గనక, మందిరము నిర్మించాలి అని అనుకుంటే గనక, సేవ బలంగా జరగాలి, సేవకు ఆగిపోయిన సేవ, పడిపోయిన సేవ నిలబెట్టబడాలి అనుకుంటే గనక పట్టుదల కలిగి ఉపవాసం ఉండాలి. ఒక నిష్ట కలిగి ఉపవాసం ఉండాలి. అప్పుడు సేవ ఖచ్చితంగా ప్రారంభించబడుతుంది. ఖచ్చితంగా చాలామంది యవనస్తులు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, దర్శనాలు ఉన్నాయి, ఉపవాసం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఉపవాసం చేయలేకపోతున్నారు, ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నారు. చాలామంది నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. భయంకరంగా నాకు అప్పులోనే అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఉద్యోగం లేదని ఉద్యోగం కోసం చాలామంది యవనస్తులు ఫోన్లు చేస్తూ ఉంటారు. యవనస్తులే, ఎందుకు డైలీ ఒక పూట ఉపవాసం ఉండండి. శరీరాన్ని మీరు నలగొట్టుకోండి. మీరు ఎప్పుడైతే శరీరాన్ని నలగొట్టుకోవడం ప్రారంభిస్తారో మీ జీవితంలో అద్భుతాలు మీరు పొందుకోవడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. కాబట్టి మీరు 3 రోజులు చేస్తున్నా, 7 రోజులు చేస్తున్నా, ఎన్ని దినాలు చేస్తున్నా సరే పట్టుదలతో మీరు ఉపవాసం చేయాలి. నామకార్థ ఉపవాసాలు 3 రోజులు ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే కంప్లీట్ చేయాలి. అది ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే ఖచ్చితంగా 3 రోజులు అనుకుంటే 3 రోజులు కంప్లీట్ చేయాలి. 7 రోజులు అంటే 7 రోజులు కంప్లీట్ చేయాలి. 40 రోజులు అనుకుంటే అది ఒక పూట, ఒక రోజా. నువ్వు ఎన్ని రోజులు చేస్తావు నీ నిర్ణయం. అందుకే బైబిల్లో నువ్వు రోజంతా చేయాలని బైబిల్లో ఎక్కడా లేదు. మన నిర్ణయాలను బట్టి మనం ఉపవాసం చేయొచ్చు. అది నువ్వు ఒక పూట చేయొచ్చు, ఒక రోజు చేయొచ్చు, మంచినీళ్ళు లేకుండా చేయొచ్చు, లేదా అన్నం వదిలేసుకొని మంచినీళ్ళు దాక్కుంటా, మజ్జిగ దాక్కుండా చేయొచ్చు. ఏదైనా నీ ఇష్టమే, అది నీ నిర్ణయమే. అది ఉపవాసం చేయడం అనేది నీ సమర్పణ. నీ శరీర బలాన్ని బట్టి, నీ వయసును బట్టి నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వే చేయొచ్చు. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. దేవుడు ఈ విధంగా ఇలాగే చేస్తే నేను వింటాను, ఇలాగ చేస్తేనే నేను అంగీకరిస్తానని చెప్పి దేవుడు అక్కడ చెప్పాల. కాబట్టి ఎన్ని రోజులు చేయాలో నీ ఇష్టమే. అది పూట చేయాలా, రోజు చేయాలా, అన్నం తినకుండా చేయాలా, అన్నం తింటూ చేయాలా, ఎలా చేయాలి, మంచినీళ్ళు మానేసుకొని ఎలా నువ్వు చేసుకోవాలి, అది ఒక పూట, ఒక రోజా, ఏ విధంగా చేయాలనుకుని నీ నిర్ణయం.
చెప్తున్నాను కదా, మీరు 7 రోజులు కానీ ఎలాగనంటే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా ఉండండి. నైట్ పూట అయితే దేవుడితో గడపచ్చు. పగలంతా మీరు పనులు చేసుకుంటూ ఉంటారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, పనులకి వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సాయంత్రం పూట ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఆ సాయంత్రాన్ని దేవుడు కేటాయించుకోండి. లేదు మేము ఇంటి దగ్గర ఉంటాము అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో మీరు కేటాయించుకొని వంట పనులు కానీ, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం ఇలాంటివి ఉంటాయి, ఇంట్లో పనులు. జాగ్రత్త, ఈ పనుల్లో పడి మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఫస్ట్ లెగంగలోనే ప్రార్థన మర్చిపోయి ఇంటి పనులన్నీ చేసుకుంటూ అన్ని పనులు అయిన తర్వాత నేను కూర్చుందాం అనుకుంటారు. చివరాఖరికి ఆకలి అయింది, చివరాఖరికి నిద్ర వస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఓడిపోతూ ఉంటారు చాలామంది. ఉపవాస ప్రార్థనలు చెప్పి ఇళ్లలో కూర్చున్న స్త్రీలందరూ కూడా ప్రతిష్ఠించుకొని చేద్దాం అనుకుంటారు. లెగంగలోనే బట్టలు ఉతికిన తర్వాత చేసుకుందాం, అంట్లు తోమిన తర్వాత చేసుకుందాం, పిల్లగాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకుందాం, అందరూ వెళ్ళిపోతే ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి ఫస్ట్ ప్రార్థన ఆఫ్ చేసి ముందు ఆ పనులన్నీ చేసేసుకుంటారు. చివరాకలకు అక్కడికి వచ్చేసరికి అలా బలహీనపరచబడుతూ ఉంటారు. కాబట్టి అట్టి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. పనులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మీరందరూ కూడా సాయంత్రం పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రిస్మస్ దినాలుగా, పండగ దినాలుగా సంతోషంగా ఉంటున్నాంగా. ఇప్పుడెందుకు ఉపవాసం అంటే ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, ఎన్నో క్రిస్మస్లు పోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఈ క్రిస్మస్లు పోయిన సంవత్సరం చేసుకున్నాం, ఆ పోయిన సంవత్సరం చేసుకున్నాం, 10,000 20,000 పెట్టి బట్టలు కొనుక్కున్నాం, ఇంట్లో మంచిగా చికెన్లు మటన్లు తెచ్చుకుని అందరం కూడా తిన్నాం, సంతోషంగా ఉన్నాం, చర్చిలకు లైటింగ్లు వేసినాం, పెయింటింగ్లు వేసినాం, మందిరానికి వెళ్ళినాం, ఎంతో ఘనంగా సెమీ క్రిస్మస్లు జరిగినాయి, గ్రాండ్ క్రిస్మస్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ మన బతుకుల్లో ఏం మార్పు రాలా, మన జీవితాల్లో ఏం మార్పు రాలా, మనకు సంతోషం ఆనందం అనేది ఏమీ రాలా. కాబట్టి క్రిస్మస్ రోజులైతే ఏమైతే నీ బాధలైతే పోవుగా, నీ కష్టాలైతే పోవుగా, ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయి కదా. కాబట్టి నీ కుటుంబ సంతోషం కోసం నిన్ను నల్లగొట్టుకో. క్రిస్మస్ అయితే ఏంది, న్యూ ఇయర్ అయితే ఏంది, రోజులన్నీ ఒకటే. మన సమర్పణ దేవుడితో ఒకేలాగా ఉండాలి. కాబట్టి మీరు ఏ దినాలైనా సరే మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు మంచిగా పట్టుదలతో ప్రార్థన చేయండి, ఒక నిష్ట కలిగి ప్రార్థన చేయండి, ఒక సమర్పణ కలిగి ప్రార్థన చేయండి, ఒక క్రమబద్ధమైన ప్రార్థనలు చేయండి. 3, 7, 12, 21, 40 క్రమబద్ధమైన ఉపవాసాలు చేయండి. మధ్యలో ఆపకుండా గనక, మధ్యలో సైతానుగాడు దేవుడు కూడా చూస్తాడు, మన క్రమాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మీరు చేస్తున్నప్పుడు క్రమంగా చేయండి. 7 రోజుల్లో సైతానుగాడు ఆపడానికి వస్తాడు. అది బ్రేక్ అయిందా మళ్ళీ ఫస్ట్ కాడ స్టార్ట్ చేయడమే. చాలామంది 21, 52, 40 అని స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఒక పూట తినేస్తారు, ఆకలికి తట్టుకోలేక నా వల్ల కాదని తినేసి ఏ కార్యాలయ్యి. నేను 7 వారాలు నాకు కుదరక వేరే ఊరిలో 7 వారాలు ప్రార్థన పెట్టా. అమ్మ నీ జీవితంలో కార్యం జరిగిద్దని చెప్పి 7 ఆదివారాలు వెళ్ళా. నేను వరుసగా వెళ్ళలేక 7 రోజులు 7 వారాలు అక్కడికి వెళ్తా. వాళ్ళ వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఆ సిస్టరు మధ్యలో షాపింగ్కి వెళ్ళిపోయింది, మధ్యలో వేరే దిక్కు వెళ్ళిపోయింది, ఒక వారం పాల్గొనలా. డైరెక్ట్గా నన్ను మొహం పట్టుకొని అడిగింది, 7 వారాలు జరిగితే కార్యం జరిగిద్ది అన్నావు కదా, ఏం జరిగిందని నన్ను అడిగింది. మధ్యలో క్రమంగా ఉండకుండా వెళ్ళిపోయింది ఆమె, నన్ను అడిగింది. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఆమె అనుకున్న నేను వెళ్ళలేదు, నేను వెళ్ళాను. వెళ్ళడం బట్టి వివాహం ఘనంగా జరిగింది. ఒక మంచి యవనస్తుడితో, ఒక మంచి వ్యక్తితో వివాహం జరిగింది. మంచి గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం లేకపోయినా వాళ్ళ కుటుంబంలో దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నన్ను అడిగింది, ఎందుకు కార్యం జరగలేదు ఉపవాసం చేసినాను. ఈరోజు చాలామంది మేము ఉన్నాంగా, 40 రోజులు ఉన్నాంగా, 50 రోజులు ఉన్నాంగా, 60 రోజులు ఉన్నాంగా, 3 రోజులు ఉన్నాం, ఎందుకు జరగలేదంటే మనలో లోపాలను పెట్టుకొని, మనలో నిష్ట లేకుండా, మనలో పట్టుదల లేకుండా, మనలో కమిట్మెంట్ లేకుండా కార్యాలు జరగలేదని సేవకుని అనడం, మందిరాలను అనడం, లేకపోతే ఎవరినో అనడం, లేకపోతే దేవుణ్ణి నిందించడం, ఏం చేసావయ్యా నాకు. మనలో నిష్ట ఉండాలి, మనలో కావాలి అనే పట్టుదల ఉండాలి. స్తోత్రం కలుగునగాక. ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకోండి, ఇంకా ఒక బలమైనది దాచిపెట్టాడని అర్థం. కాబట్టి మీరు నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. రోమా 12:12 చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 12:12 నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే. నిరీక్షణ ఉండాలి మనకి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు నన్ను దేవుడు నిలబెడతాడు అనే ఒక నిరీక్షణతో గర్భఫలాల కోసం మీరు మనసులో కూడా రానియమాకండి దేవుడు ఏం చేయట్లేదని. అలాగా అంటాం దేవుడిని దూషించడం అంట. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం మేలు జరిగింది అంటే దేవుడిని దూషిస్తున్నట్టు, దేవుడు లేడని చెప్తున్నట్టు. కాబట్టి ఏం చేస్తున్నాడని అనొద్దు. నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నిలబడతాడని మీరు నిరీక్షణ కలిగి ఉండండి. శ్రమలు వస్తాయి,
ఖచ్చితంగా ఉపవాసం చేస్తున్నప్పుడు అనారోగ్య బలహీనతలు కానీ, కుటుంబంలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం కానీ, కుటుంబం మీదకి ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే కుటుంబంలో గొడవలు జరగడం కానీ, ఇలాంటి ఉపవాస ప్రార్థన ఆపడానికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని చాలా జ్ఞానయుక్తంగా మీరు ఎరిగి, ఓహో ఈ భార్యాభర్తల మధ్య మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వస్తుంది, నా ఉపవాసం ఆపడానిక, కుటుంబంలో ఎందుకు ఈ గొడవలు అవుతూ ఉన్నాయి, నా ఉపవాసం ఆపడానిక, ఎందుకు ఇంకా అప్పులు ఎక్కువైతున్నాయి, ఎందుకు ఫోన్ చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎందుకు మళ్ళా నాతో మాట్లాడిన వాళ్ళు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు, పలకరించిన వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు. అది కూడా మనం అనుకుంటాం మనం దేవుడు కార్యం చేశారని అనుకుంటాం, కానీ మన ఫాస్టింగ్ ప్రేయర్ బ్రేక్ చేయడానికే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ గమనించుకోవాలి మనం. రోగాలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, లేకపోతే అప్పులోళ్ళు మనకు మీదకు వస్తూ ఉన్నా, అనారోగ్య బలహీనతలు వస్తూ ఉన్నా, శ్రమలు ఎక్కువై తట్టుకోలేని పరిస్థితులు వస్తూ ఉన్నా, ఇవన్నీ మన ఉపవాసాన్ని ఆపడానికి దేవుడు కూడా కొన్ని ఎలో చేస్తాడు. అసలు నువ్వు నిలబడతావా, పడిపోతావా, ఆకలి బాగా అయింది, తినేస్తావా, ఉంటావా, తట్టుకోలేనంత ఆకలిద్ది, దేవుడే కలిగిస్తాడు. ఎందుకు అని అంటే నిష్ట, నీలో సమర్పణ. నీ భర్త కోసం ప్రార్థన చేస్తాను, నీలో ఆ సమర్పణ ఉందా లేదా? నీ కుటుంబం కోసం నిలబడతాను, నీకు ఆ సమర్పణ ఉందా లేదా? ఆ పట్టుదల ఉందా లేదా? లోకం వాటి కోసం మనం ఎన్నో ఉపవాసాలు చేశాం, ఎన్నోసార్లు కడుపు మార్చుకున్నాం. మరి నీ కుటుంబం కోసం, నా కోసం నువ్వు నిలబడుతున్నావు కదా, అది ఉందా లేదని చెప్పి దేవుడు నీకు కావాలనే ఆకలిని పుట్టిస్తాడు. కావాలనే నీ ఎదురుగా బిర్యానీలు కానీ అవన్నీ పెడతా ఉంటాడు ఉపవాసం ఉన్నప్పుడు. వాటన్నిటిని కూడా మనకి ఆకలి అవుతున్నా, తినాలనిపిస్తున్నా, దేవా నేను నిలబడతా అనుకున్నప్పుడు ఆ పరీక్ష దాటిన తర్వాత దేవుడు నీకు ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఈ ఉపవాసం అయిన తర్వాత సైతానుగాడు వస్తాడు. ఎప్పుడైతే ఉపవాసం 3 రోజులు అయిపోయిందో, 7 రోజులు అయిపోయిందో, సైతానుగాడు వచ్చి ఇంకా ఎక్కువ శోధిస్తాడు మనల్ని. ఎందుకు అని అంటే వాడికి ఇష్టం లేదు. రెండోది ఏంటి అని అంటే ప్రతిఫలం వచ్చే ముందు మన ఓర్పు, మన సహనాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. మనం ప్రేయర్లో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంటాం. ప్రేయర్లో ఉన్నప్పుడు మన చూపు, మన మాట, మన తలంపు, మన వేషధారణ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైతే ఈ 40 రోజులు, 21 రోజులు, 12 రోజులు, 7 రోజులు, 3 రోజులు అయిపోతాయో, ఇక ఈ సమర్పణ నుంచి ఇక బయటకు వచ్చేసిన తర్వాత బయట కూడా చాలామంది, నేను చెప్పాను కదా, హైందువుల్లో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, ఉపవాసం ఎప్పుడైతే అయిపోద్దో ఇక వాళ్ళలోంచి మళ్ళీ పాత వ్యక్తులు బయటకు వస్తూ ఉంటారు. కానీ మనం అలా కాదు, గుర్తుపెట్టుకుని ఉపవాసం అయిపోగానే ఇక దొరికిందే ఇది అని చెప్పి తినడానికి కానీ, లేకపోతే మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. అలా కాదు, దేవుడు ఒక పరీక్ష పెడతారు, అసలు వీళ్ళు నిలకడ ఉందా లేదా అని. అప్పుడు చాలామంది పడిపోయి ఉపవాసం దాటంగలోనే ఒక పరీక్ష ఉంటుంది. అప్పుడు కూడా చాలామంది పడిపోతారు. బైబిల్లో దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఏంటి అంటే యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి బయటికి రాంగలోనే, 41వ రోజు బయటికి రాంగలోనే రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంది. తినయొచ్చుగా ఆయన అంటే దేవుడు సైతాన్ మాట వినకూడదు, మనం కూడా అపవాది మాట వినకూడదు. అది మన మేలు కొరకు చెప్పినా మనం వినకూడదు. అపవాది ఆలోచన మనం అస్సలు పాటించకూడదు. చూడండి, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి బయటికి రాంగలోని సైతానుగాడు వచ్చాడు. ఈరోజు మనము కూడా 3 రోజులు, 7 రోజులు, 52 రోజులు, 40 రోజులు, 60 రోజులు, నువ్వు ఎన్ని రోజులు చేసినా సరే, సంవత్సరం చేసినా, ఇప్పుడు చాలామంది 100 రోజులు, 300 రోజులు చేస్తున్నారు. నువ్వు ఎన్ని రోజులు చేసినా బయటికి రాంగలోని సైతానుగాడు నీ గృహం ఎదురుగా ఉంటాడు, నీ మందిరం ఎదురుగా ఉంటాడు, నీ ఎదురుగా ఉంటాడు. రా, నిన్ను శోధిస్తా అని చెప్పి, అది అనారోగ్యాన్ని తెస్తాడో, కుటుంబంలో భయంకరమైన శోధన తెస్తాడో, ఏం తెస్తాడో కానీ నీ ఉపవాస దినములు ముగింపు రోజు వాడు నీకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకో, ఏది ఇన్ని రోజులు నన్ను నిలబెట్టిన దేవుడు ఇక ముందు కూడా నన్ను నిలబెడతాడు అని చెప్పి దాంట్లో నువ్వు నిలబడాలి. వెంటనే సైతానుగాడు ఒక మాట చేస్తాడు మనలో, ఇన్ని రోజులు చేసావు కదా, ఏం చేశాడు దేవుడు? నువ్వు ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్ని కార్యాలు జరిగాయి నీకు? నువ్వు లోకంలో ఉన్నప్పుడు అసలు నీకేమైనా శోధన వచ్చిందా? నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీకేమైనా బాధ వచ్చిందా? నువ్వు అన్నం తిని, బిర్యానీలు తిని, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చిందా? నువ్వు ప్రార్థనలోకి రాంగలోనే ఏమొచ్చింది నీకు? ఉపవాసం ఉంటుంటే ఏమొచ్చింది నీకు? నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీకేమైనా బాధ వచ్చిందా? ఉపవాసం చేస్తున్నప్పుడు ఎన్ని బాధలు వస్తున్నాయి నీకు? అంటే ఇది దేవుడి చిత్తము కాదేమో, నేను ఉపవాసం చేయడం దేవుడి చిత్తము కాదేమో అని చెప్పి ఇక అపవాదిగాడు మనలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ అమ్మగారు ఏమనుకుంటుందంటే, అవును కదా, నిజమే, నేను లోకంలో ఉన్నప్పుడే బాగున్నా, లోకంలో ఉన్నప్పుడే డబ్బులు దండిగా ఉన్నాయి నాకు, లోకంలో ఉన్నప్పుడే నేను, నా భర్త, నా పిల్లలు సంతోషంగా ఊర్లన్నీ తిరిగాం. కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ బాధలు, ఈ కష్టాలు చూడండి. ఈ ఉపవాస దినము దాటిన తర్వాత రాంగలో ఒక శోధన వస్తుంది. ఎందుకు ఈ శోధన అంటే, మరి నీకు ఎన్ని కార్యాలు జరగాలి? 1, 2?
శాపాలుంటాయి, దోషాలుంటాయి, నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా నువ్వు పట్టుకోవాలి అని అంటే నీకు సామర్థ్యం కావాలిగా. మరి నీకు ఇచ్చే ఆశీర్వాదం, నీకు ఇచ్చే దర్శనం మామూలు దర్శనం కాదు, అది గొప్పదై ఉన్నది. నీ పట్ల ప్రణాళిక గొప్పదై ఉన్నది. నీకు ఇచ్చే ఇల్లు, నీకు ఇచ్చే ఉద్యోగం, నీకు ఇచ్చే వాహనాలు, నీకు ఇచ్చేవన్నీ కూడా, నీకు జరిగే వివాహము, నీ కుటుంబాలకి ఇచ్చే ఆశీర్వాదం గొప్పది కనుక నువ్వు గొప్ప శోధన ఎదుర్కోవాలి. మనం అనుకుంటాం ఆడికి బాగుందని, ఎదవరకే బాగుందిగా అనుకుంటే, ఇస్కరేతు యోధ అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, యేసుప్రభుని వెంబడిస్తున్న కానుంచి ఏమీ మిగలట్లా, దాన ధర్మాలు చేస్తున్నాం, ఎదవరకే బాగుంది, యేసుప్రభుని వెంబడించినప్పుడు నా బతుకు బాగుంది, యేసుప్రభుని వెంబడించిన తర్వాత ఎప్పుడు అడవుల్లోకి వెళ్తారో తెలియదు, ఎప్పుడు సముద్రంలోకి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏ ఇంట్లో ఉంటారో తెలియదు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, శరీరానికి మంచిగా బట్టలు ఉండవు, డబ్బు ఉండదు, ఏముండదు అనుకున్నాడు. ఈయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? అపోస్తులందరూ కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేసుకుంటూ, గొప్ప గొప్ప పరిచర్య చేసుకుంటూ, గొప్ప సింహాసనాల మీద కూర్చున్నారు. అతని స్థితిని మాత్రం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో ఉపవాసం చేసి ముగించుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఒక శోధన రాంగులోనే నాకు అప్పుడే బాగుంది కదా, ఎందుకు ఈ శోధన వస్తుంది, ఎందుకు ఈ బాధ వస్తుందని చెప్పి చాలామంది ఆగిపోతూ ఉన్నారు. జాగ్రత్త, పట్టుదలగా ఉండాలి. పట్టుదలగా మనము ఉపవాస దినముల్లో ఉండాలి. ఉపవాసం అయిపోంగలోనే కూడా సైతానుగాడు వస్తాడని గుర్తుపెట్టుకో. నీ కుటుంబం దగ్గరికి వస్తాడని గుర్తుపెట్టుకో. నీ పిల్లల దగ్గరికి వస్తాడని గుర్తుపెట్టుకో. నీ భర్త దగ్గరికి వస్తాడని గుర్తుపెట్టుకో. ఉపవాసంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు నిన్ను ఆపడానికి, ఉపవాసం అయిన తర్వాత నీ కుటుంబం దగ్గరికి వస్తాడు నిన్ను ఆపడానికి, కాబట్టి ఆశీర్వాదం ఆపడానికి. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం దాటిన తర్వాత కూడా శోధన వస్తుంది, కానీ మీరు పడిపోవద్దు. దేవుడు నమ్మదగినవాడు. సేవకులు నమ్మదగిన వాళ్ళు కాకపోవచ్చు, నాలాంటి వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు మీ దృష్టికి. నేను మంచోని కాకపోయినా నా కోసం మీరు ఉపవాసం చేయమాకండి, మనుషుల కోసం. నన్ను చూస్తూ భక్తి చేయమాకండి. చాలామంది సేవకులను చూసి భక్తి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి చేస్తూ ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. మనుషుల వైపు ఎందుకు నువ్వు చూసేది? దేవాది దేవుడి వైపు చూడు. దేవుడి కోసం నువ్వు నిలబడు, నీ కుటుంబం కోసం ఆయన నిలబడతాడు. కాబట్టి మీరందరికీ చెప్పేది ఒకటే, ఉపవాసం ఎన్ని రోజులు అనేది మీ ఇష్టమే, ఎలా చేయాలి అనేది మీ ఇష్టమే. ఒక పూటైనా చేయొచ్చు, లేకపోతే ఒక రోజంతా చేయొచ్చు. ఒక రోజంతా మంచినీళ్ళు తాగకుండా ఉండొచ్చు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా మంచినీళ్ళు తాగకుండా మంచిగా ఉపవాసంలో ఉండొచ్చు, కానీ బయటికి రాకుండా చేయాలి. అలా చేయంలోనే అయిపోంగలోనే శోధన రావచ్చు. వచ్చినప్పుడు నువ్వు నిలబడు, ఆ శ్రమలో నిలబడు. వామ ఉపవాసం నేను చేశా, ఏంది ఈ శ్రమ వచ్చిందని ఆశ్చర్యపడమాకు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ఏదో శ్రమ సంభవించినట్లు ఆశ్చర్యపడమాకండి. ఉపవాసం అయిపోగానే కీడొచ్చిందని చెప్పి భయపడద్దు. ఉపవాసం చేస్తున్నప్పుడు శ్రమ వచ్చిందని భయపడద్దు. దాన్ని దాటిన తర్వాత అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేని కొరకైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావో దాని కొరకు నిరీక్షించండి. ఉపవాసం తర్వాత వచ్చే శోధనలో పడిపోమాకండి, మరలా ప్రతిష్ఠించుకోండి. ఎవరైనా ఏంటి ఉపవాసాలను మానేసుకున్నారా? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి, మంచిగా ఉపవాసం చేయండి. జరగని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి, మేలులు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు. ఈ మేలులు ఇవన్నీ పక్కన పెడితే మనం ఆధ్యాత్మికంగా చాలా బలపడతాం, వాక్యంలో ఎదుగుతాం, ప్రార్థనలో ఎదుగుతాం, పరిశుద్ధతలోకి నడిపించబడతాం. నా వ్యక్తిగతంగా నేను ఉపవాసం ఎందుకుంటాను అని అంటే, ఈ శరీర కోరికల్ని, శరీరాన్ని జయించడం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం నేను ఉపవాసం ఉంటాను. వాక్యము నేర్చుకోవడం కోసం, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు నేర్చుకోవడం కోసం ఉపవాసం ఉంటాను. తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, మందిరం కోసం ఉపవాసం ఉంటాను. ముఖ్యంగా నా కోసం నేను పరిశుద్ధంగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, అన్నిట్లో ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశంతో నేను ఉపవాసం ఉంటాను. ఏదో లోకానుసారంగా డబ్బు రావాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు రావాలి, వీటి కోసం కాదు, కానీ మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉపవాసం ఉంటాను. మీరు ఇవి జరగకపోయినా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతూ ఉంటాం, ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉంటాం, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతూ ఉంటాం. మెయిన్గా ఉపవాసం ఉండేటప్పుడు పరలోక రాజ్యానికి సిద్ధపడండి. ఇవన్నీ చేసి మన నరకానికి వెళ్తే ఇంకెందుకు బ్రతుకు? కాబట్టి రాకడకు కూడా మీరు సిద్ధపడండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి.
ఉపవాసం చేయండి, శోధనలో పట్టుదలగా నిలబడండి, నిరీక్షణ కలిగి నిలబడండి. కార్యాలు జరగట్లేదని ఆగిపోవద్దు, కార్యాలు ఏం జరిగినాయి అని చెప్పి ఆగిపోవద్దు, ఏం మేలు జరిగిందని చెప్పి ఆగిపోవద్దు, పాత జీవితం ఏం బాగుందని చెప్పి పాత జీవితంలోకి వెళ్ళొద్దు. దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. యోసేపు జీవితాన్ని కనుక గుంటలో పడినా, జైల్లో పడినా, చేయనేర శిక్ష అనుభవిస్తున్నా ఖచ్చితంగా ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నాడు. కుమారుల్ని, కుమార్తెల్ని, కుటుంబాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి బూడిదలో కూర్చున్న యోబు ఒకరోజు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అనాథగా జీవించిన ఎస్తేరు యవ్వన కాలమంతా కూడా ఎస్తేరు అనాథగా ఉండి ఒకరోజు మహారాణిగా మార్చబడింది. గొర్రెలు కాచుకుంటూ, గుహల్లో ఉంటూ, అరణ్యముల్లో ఉంటూ, చెయ్యని తప్పులకి మాటలను పడుతూ, సౌలు చేత చంపించబడాలని చెప్పి దావీదు తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు, శోధనలు వస్తూ ఉంటే ఉపవాసం చేస్తున్నప్పుడు భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. నిరీక్షణ కలవరై యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉపవాసంలో మీరు నిలకడగా నిలబడండి. ఉపవాసం ప్రార్థనలో పట్టుదలగా మీరు చేయండి. ఉపవాస ప్రార్థనలు మీరు ఎడతెగక చేస్తూ మెలకుగా ఉండండి. శ్రమలో, శోధనలో మీరు నిలబడండి. ఖచ్చితమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరము కూడా కళ్ళు మూసుకొని ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా మా ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా,
నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నిజమే కదా, మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఎన్నో మార్లు హాస్పిటల్లో ఉన్న మనలందరినీ కూడా క్షేమంగా బయటికి తెచ్చాడు. ఎన్నో మార్లు అప్పుల్లో ఉన్న మనకి సహాయాన్ని దయచేశాడు. ఎన్నో మార్లు ఏ దారి కనపడినప్పుడు ఆయన దారిగా మార్చబడ్డాడు. ఇక మనుషులు నేను సహాయము చేయను, మా వల్ల కాదు, అది సొంత అక్కైనా, సొంత చెల్లైనా, సొంత అన్నదమ్ములైనా, సొంత వారైనా సరే కొన్ని సందర్భాల్లో మన చేయి విడిచిపెట్టారు సహాయము చేయకుండా. అప్పుడు మన దేవుడు మన పక్షముగా నిలబడ్డాడు కదా, మన పక్షముగా విజయం అనుగ్రహించాడు కదా. నిజమే, చచ్చిపోయే మనల్లో ఎన్నో మార్లు బ్రతికించాడు కదా, యాక్సిడెంట్లు తప్పించాడు కదా, ప్రమాదములు తప్పించాడు కదా, అనేకమైన ఆపదలు తప్పించాడు కదా. ఇగో చచ్చిపోతే బాగుండని ఎన్నో మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మనల్ని బ్రతికించాడు కదా, హాస్పిటల్ నుంచి క్షేమంగా బ్రతికించాడు కదా. దేవుడికే మహిమ కలుగునుగాక. ఇన్ని కార్యాలు చేసిన దేవుడికి ఇక మీదటి కూడా కార్యాలు జరిగించగల సామర్థ్యుడై ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అయితే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే తల్లులు కానీ తండ్రులు కానీ యవనస్తులు కానీ ఒక మంచి జత నాకు కావాలి, ఒక మంచి యవనస్తుడు, ఒక వరుడు, ఒక వధువు నా జీవితంలోకి రావాలని ఏ యవనస్తులైతే, ఏ తల్లిదండ్రులైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ ఉపవాస దినమందు ఎవరైతే ఉపవాసంతో ఉంటున్నారో లేదా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వివాహ శుభకార్యముల కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ శుభకార్యములు యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. వయసు దాటిపోతూ ఉంది, ఇక మా పరిస్థితి ఏంటని ఎందరైతే బాధపడుతూ ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరగని వివాహ శుభకార్యములు జరుగునుగాక. ఎన్ని నెలలుగా సంవత్సరాలుగా కుదరని వివాహాలు, ఇక మూడవ వివాహాలు ఏదైతే ఉన్నదో అది ఏ ఒక్కరి జీవితంలో అయినా యేసుక్రీస్తు శక్తిగల నామములో శుభకార్యములు జరుగునుగాక. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాబట్టి అటువంటి ఘనమైన వివాహము, ఘనమైన శుభకార్యం మీ జీవితంలో జరుగునుగాక. అదే రీతిగా అందరైతే గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారో, ఇదిగో అక్కడికి ఇక్కడికి వెళుతూ ప్రయోజనము లేక ఉన్నారో, ఇదిగో మాలాంటి సేవకుల ద్వారా ప్రేయర్ చేసుకున్న ఇదిగో ప్రతిఫలం లేక ఉన్నారో, ఇదిగో ఈ యొక్క ఉపవాస దినమందు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఉపవాసం అపవాది కట్టిన కట్లన్నీ విప్పుతుంది గనక యేసుక్రీస్తు నామములో గర్భఫలము కలగకుండా అడ్డుబండల అవరోధాల ఆటంకాల కట్లన్నీ కూడా తెగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వాటన్నిటిని కూడా బ్రేక్ చేస్తున్నాం యేసు నామములో. ముయ్యబడిన గర్భఫలాలు కలుగునుగాక. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారి జీవితంలో నిశ్చయముగా సమాధానం అనుగ్రహించబడుతూ గర్భఫలాలు యేసు నామములో కలుగునుగాక. ఎందరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అయ్యా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, పోటీ పరీక్షలు కానీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు కలుగునుగాక, ఉద్యోగములు కలుగునుగాక, ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగాక. అప్పులు మేము తీర్చుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, మా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాం, ఎక్కడైతే నేను అవమానించబడ్డానో, ఎక్కడ స్నేహితుల మధ్య అయితే నేను నిందించబడుతున్నానో అని ఎవరైతే బాధపడుతూ కృంగిపోతూ ఉపవాసం చేస్తున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, యేసుక్రీస్తు నామములో ఉద్యోగములు కలుగునుగాక. అదే రీతిగా అనేక వేల మంది, లక్షల మంది అప్పులతో బాధపడుతూ ఉన్నారు. వేలల్లో ఉండే వాళ్ళకి వేలల్లో, లక్షల్లో ఉండే వాళ్ళకి లక్షల్లో, కోట్లలో ఉండే వాళ్ళకి కోట్లలో అప్పుల బాధలు తట్టుకోలేక వ్యాపారాల కోసం లోన్లు తీసుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని, అయ్యా నాయన భయంకరమైన వడ్డీలకు నాయన తీసుకొచ్చేని ₹2, ₹3, ₹5, ₹10 భయంకరంగా వడ్డీలకు నాయన తీసుకొచ్చుకొని భయంకరమైన జీవితంలోకి నెట్టబడిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ వడ్డీలు కట్టలేక అయా గృహ నిర్మాణాల కోసం లోన్లు తీసుకొని గృహాలు అమ్మి వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కార్లు కొనుక్కోవడానికి లోన్లు తీసుకొని కార్లు మళ్ళీ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బైకులు కానీ, కార్లు కానీ, ఫోన్లు కానీ ఆ ఈఎంఐల ద్వారా తీసుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని కట్టలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాపారాల కోసం, పంట పొలాల కోసం లోన్లు తీసుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. కూతుర్ల పెళ్ళిళ్ళ కోసం, కొడుకుల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, అయ్యా నాయన విదేశాలు వెళ్ళడం కోసం పొలాలు స్థలాలు అమ్ముకొని అప్పులు చేసుకొని బాధలు కృంగిపోతున్న వారు ఉన్నారు. గృహ నిర్మాణాని కోసం అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చిన
వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఆరోగ్యం చూపించుకోవడం కోసం నాయన తల తాకట్టు పెట్టి వడ్డీలకు తెచ్చి ప్రభు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే భయంకరమైన అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఫినాన్షియల్గా ఎంత సంపాదించినా ఏమీ మిగలట్లేదేమో, నెల 1వ తారీఖు జీతం చేతిలో పడగానే 2-3 తారీఖుల్లోకి మొత్తం కూడా కనపడకుండా కనుమరుగైపోతుందామేమో. అయ్యా పిల్లలకి ఏం తేలేని స్థితి, పుట్టినరోజులు జరుపుకోలేని స్థితి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి నాయన చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళలేని స్థితి, నలుగురిలో తలెత్తుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో, అప్పుల బాధలు తట్టుకోలేక, ఇక వాళ్ళ మాటలు భరించలేక, ఫోనుల్లో వాళ్ళ మాటలు భరించలేక, ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ మాటలు భరించలేక, ఎందరైతే ప్రభు చచ్చిపోతే బాగుండ నిర్ణయాలు తీసుకుంటున్నారో అయ్యా వారి తలంపులు కొట్టివేస్తూ, వారి ఆత్మహత్య తలంపులు కొట్టివేస్తూ వారి చావును తప్పించండి. అదే రీతిగా నాయన అద్భుత రీతిగా ఆ బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని అడుగుచున్నాం. అయ్యా ఏ దారిలాకి ఈరోజు నాకు ఏ దిక్కు లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అయ్యా వారికి ఒక మంచి ఆలోచన దయచేయండి. ఎక్కడ ధనం పుడుతుందో, ఎవరిని అడిగితే ఇస్తారో, సహాయం ఎక్కడి నుంచి వస్తుందో వారికి ఆలోచన దయచేస్తూ అయ్యా సహాయమును దయచేయండి. ఆ అప్పుల సమస్యల నుంచి శీఘ్రముగా విడిపించండి. బ్యాంక్ లోన్లు, ఈఎంఐలు వాటి నుంచి కూడా విడిపించి నీ సన్నిధిలో నిలబెట్టండి. అప్పులు వడ్డీలు కట్టలేక ఎందరైతే బాధపడుతున్నారో వాటి నుంచి విడిపించండి. దేవానికే స్తోత్రాలు. అయ్యా ఈ దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నారేమో, అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నారేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. భయంకరమైన రోగాలతో కానీ, భయంకరమైన సమస్యలతో కానీ, భయంకరమైన స్థితిలో ఎవరైతే నడువుల నొప్పులో కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కడుపులో కానీ, కిడ్నీలో కానీ, గుండె సంబంధిత థైరాయిడ్ కానీ, ఎవరైతే యాక్సిడెంట్లు జరిగి మంచం మీద పడి ఉన్నారో, ఎవరైతే వెన్నుముక విరిగి కానీ, ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్వస్థత కలుగునుగాక, పూర్తి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఆయన పొందిన దెబ్బల చేత విడుదల కలుగునుగాక. చాలామంది చీకటి చేతబడి శక్తులతో బాధింపబడుతూ ఉన్నారు. కృప చూపించండి, సహాయమును దయచేయండి. వాటి బంధకాల నుంచి విడిపించండి దేవా. నాయన అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. బాప్తిసం పొందకుండా అయ్యా చాలామంది ఆరాధనకు వస్తూ ఉన్నారు. బాప్తీసం లేకుండా చాలామంది వాక్యం వింటూ ఉన్నారు. బాప్తీసం లేకుండా ప్రభు చాలామంది ప్రభు కానుకలు వేస్తూ ఉన్నారు. అయ్యా నమ్మి బాప్తీసం పొందినోడికి రక్షణ అని మీరు చెప్పి ఉన్నారు. అయ్యా రక్షణ పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. ఏదో ఒక రోజు నాయన మేము చనిపోవాలి, లేదా ఏదో ఒక రోజు నీ రాకడ వస్తుంది, మేము పరలోకం చేర్చబడాలి. అయ్యా మీ నరకంలో విడిచిపెట్టబడేవారిలాగా ఉండకూడదు. ఉద్యోగాలు పొందుకొని, డబ్బులు పొందుకొని, వివాహాలు జరిగించుకొని, ఇల్లు కట్టుకొని, కార్లు కొనుక్కొని, డబ్బులన్నీ వచ్చి నాయన నరకానికి పోయే గుంపులో మేము ఉండకూడదు. మేము పరలోకానికి వెళ్ళే గుంపులో ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున వస్తావో తెలియదు, న్యూ ఇయర్ రోజున వస్తావో తెలియదు, ఎప్పుడు ఏ క్షణాన దొంగ వలె వస్తావో తెలియదు. మెలకుగా సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. ఏదో బట్టలు కొనుక్కుంటూ, పిండి వంటలు వండుకుంటూ, లైటింగ్ వేసుకుంటూ, పెయింటింగ్లు వేసుకుంటూ, ఇంటి మీద స్టార్లు పెట్టుకుంటూ, లోకానుసారముగా విందులు చేసుకుంటూ, వినోదాలు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకుంటుంటే ఆ క్రిస్మస్ రోజే నీ రాకడైతే మా పరిస్థితి ఏంటి? అయ్యా మాకు సిద్ధపాటును దయచేయండి. పరలోక రాజ్యానికి సిద్ధపాటు మాకు దయచేయండి. అయా ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ తాత్కాలికం, ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా తాత్కాలికము. పరిపూర్ణమైన రాకడకు సిద్ధపడుతూ అయా నమ్మి బాప్తిసం పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. బాప్తిసం పొంది కూడా తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బలలో పాల్గొనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మందిరానికి ఎందుకు ఇలాంటి లైవుల్లో ఉంటే చాలదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ హృదయాలు మారుస్తూ నీ మందిరానికి నడిపించండి. మళ్ళా కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని మరలా బిడ్డలకు దయచేయండి దేవా. అయా నీ సన్నిధిలో ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ మాటలు విన్నవాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరైతే మందిరానికి దూరంగా, సేవకు దూరంగా, ఇదిగో ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకుందాం, ఇంటి దగ్గర నుండి వాక్యం విందాం, రీల్స్లో వాక్యం విందాం, స్టేటస్లు పెట్టుకుందాం అనుకునే వాళ్ళ హృదయాలు మార్చండి. నీ మందిరములోనే నీ కనుదృష్టి ఉంటుంది. నీ మందిర ఆవరణ నివసించి వారు ధన్యులు అంటా ఉన్నావు. అయా నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు. మొదట నా దగ్గరికి రండి, అప్పుడు నీ దగ్గరికి వస్తా అన్నావు. అయా నాయన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రతిరోజు మందిరంలో గడిపారు. అపోస్తులు కూడా ప్రతిరోజు మందిరంలో గడిపారు. అయా 23వ కీర్తనలో నాయన దావీదు మహాభక్తుడు అంటున్నాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసిస్తానని. 27వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, నేను ఒక వరం అడిగాను, నా జీవితకాలం అంతా కూడా నేను ఈ మందిరంలో ఉండాలని. యూదుల మరణాన్ని కొట్టివేసేటప్పుడు యూదులందరూ కూడా మొర్దెకై కూడా సమాజ మందిరంలో కూడి ప్రార్థన జరిగించుకున్నారు. అయ్యా ప్రభువా, హన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు ఈ మందిరంలో గడిపింది. హన్నా అని ఒక స్త్రీ ప్రభు గర్భఫలం కోసం ఈ మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగించబడ్డాయి. సమూయేలు కూడా గొప్ప ప్రవక్తగా నీ మందిరంలోంచి బయటకు వచ్చాడు. అయ్యా ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే నీ మందిరం ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉన్నది. అయ్యా మేము కూడా ఇంటి దగ్గర లైవ్లు చూస్తూ కాదు, టీవీల దగ్గర వాక్యం వింటూ కాదు, రీల్స్లో చూస్తూ కొసేపు ఏదో క్షణికావేశంలో ప్రార్థన చేయడం కాదు, కానీ అయ్యా నాయన మేము నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి.
అయ్యా సిద్ధపాటు లేని వారికి సిద్ధపాటును దయచేయండి. అయ్యా మేమందరం కూడా రాకడలో సిద్ధపడే వారికి మమ్మల్ని ఉంచమని. అయ్యా కోత విస్తారముగా ఉంది, పని వారు కొద్ది మందే ఉన్నారు. సేవకుల్ని లేవనెత్తన దేవా, సేవకుల్ని సన్నిధిలో నాయన ప్రవక్తల్ని, అపోస్తుల్ని, అయ్యా నీ నామాన్ని మహింపరిచేవారిని, హతసాక్షుల్ని, నిస్వార్థమైన సేవకుల్ని, ఎటువంటి ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేసే సేవకుల్ని మీరు లేవనెత్తన తండ్రి. అయా సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి. అయా సంఘానికి మధ్య ఐక్యతను దయచేయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే కృప మా అందరికీ దయచేయమని. ఈ ఉపవాస దినమందు ప్రభు ఎవరైతే నేను ఏకీభవిస్తారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏమున్నా వాటన్నిటిని కూడా కొట్టివేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. అయా వాటి చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో యేసుక్రీస్తు శక్తిగల నామంలో కోర్టు కేసులు కొట్టివేయబడును గాక, పోలీస్ కేసులు కొట్టివేయబడును గాక. నీ కుమారుడి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానము కలుగును గాక. వేరే ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వివాహం జరిగి కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, చదువుల నిమిత్తం కానీ, హాస్టల్లో ఉంటున్నా, వేరే ప్రాంతాల్లో ఉంటున్నా, వేరే దేశాల్లో ఉంటున్నా, వారి వాహనాల చుట్టూ కంచి వేయబడును గాక. యాక్సిడెంట్లు తప్పించబడును గాక. అకాల ఆపదలు కానీ, ప్రమాదములు కానీ, యాక్సిడెంట్లు కానీ తప్పించబడును గాక. అయ్యా మీరు కృప చూపించి సహాయం అనుగ్రహించమని. ఈ ప్రార్థనలో ఈ యొక్క లైవ్లో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలు నిశ్చయముగా దీవించబడును గాక. నిశ్చయముగా మేము చేస్తున్న ప్రార్థనలు, సంఘము చేస్తున్న ప్రార్థనలు, మీ ప్రార్థనలన్నీ కూడా ఏకాత్మ కలిగి మీ కుటుంబంలో నిశ్చయముగా కార్యములు జరుగును గాక. అయా ఏకీభించిన ప్రతి ఒక్కరిని, మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, అదే రీతిగా మా సంఘాన్ని, అయా లైవ్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, అదే రీతిగా తండ్రి జరుగుతున్నటువంటి మా యొక్క ప్రతిష్ఠిత దినములని ప్రభు నీ చేతికి సమర్పించుకుంటూ, ఈరోజు జరిగిన ఉపవాస కోడికని ప్రభు నీ చేతికి సమర్పించుకుంటూ, ఈ ప్రార్థన మనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ప్రతిరోజు కూడా శుక్రవారం మార్నింగ్ 10:30కి అలాగా లైవ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఎక్కివించండి. నైట్ ఎవ్రీడే కూడా 8కి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 8కి అలాగా లైవ్ వాక్యం ఉంటుంది. వాక్యము మీరు వినవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ 21 days. మీరు కూడా పాల్గొనండి. పాల్గొనలేని వాళ్ళు లైవ్లో మీరు ఏకీభవించండి. ఖచ్చితంగా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. సాయంత్రం 8 o'clockకి వాక్యం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది. దీని అడ్రస్ చాలామంది మెసేజ్లు పెట్టి నన్ను అడుగుతూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కొరకు మేము చెప్తా ఉన్నాను ఏంటి అని అంటే, ఇది నియర్ మదిర పక్కన కృష్ణాపురం అనే గ్రామం, రోడ్డు మీద ఉంటుంది మందిరం. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని కొరకు కూడా మీరు వ్యక్తిగతమైన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేస్తున్న అనుదిన ప్రార్థనలో మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు వ్యక్తిగత అవసరతలు ఏమన్నా, ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో కానీ, లేదా నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫోన్లు చేస్తూ ఉన్నారు, నేను వీడియోస్ అవి ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొన్ని ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయలేకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ రూపంలో కానీ ఎక్కడన్నా మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస కూడికలో మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.